రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేసిన సందర్భంగా బోధన్ నియోజకవర్గంలో రైతులు కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం హుంసా గ్రామంలో రైతులు కాంగ్రెస్ నాయకులు ఎడ్ల బండితో గ్రామంలో ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రైతులకు మిఠాయిలు తినిపించి బాణసంచా కాల్చి సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ముందుగా రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం తుకుడాలుగా ఒక్కొక్కసారి 10,000, ఒకసారికి అసలు ఎవరికీ రాలేదు. కానీ దమ్మున్న మోడు మన రేవంత్ అన్న. ఎందుకంటే ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేయడం ఇది చరిత్రలో నిలిచిపోయే పదం. కాబట్టి అలాగే సుదర్శన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా హుంసా గ్రామంలో దాదాపు ఈ ఒక హుంసా గ్రామానికి ఏదైతే మొదటి విడత రుణమాఫీలో భాగంగా నిన్న ఏదైతే వేసినటువంటి మొదటి విడత ₹1,00,000 రుణమాఫీలో భాగంగా కేవలం ఒక హుంసా గ్రామానికి 2 కోట్ల రూపాయల వరకు మరి లబ్ధి చేకూర్చినటువంటి శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ప్రియతమ నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి రైతులంతా సంతోషంతో పెద్ద ఎత్తున అంటే ఎడ్ల బండులతోటి సంతోషంగా ఘనంగా ఈరోజు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే మా హుంసా, మందర్ల, కాజాపూర్ గ్రామాలైనటువంటి ఈ 3 గ్రామాల్లో పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని చేసుకుంటూ ఆధారపడి మరి జీవనం సాగిస్తూ ఉంటారు. కాబట్టి మా మండలంలోనే హుంసా, మందన, కాజాపూర్ గ్రామాల్లో పెద్ద ఎత్తున రుణమాఫీ ఉంటుంది బ్యాంకులలో. ఎందుకంటే ఇక్కడ చెరుకు పంట వేస్తారు. ఆ చెరుకు పంటని మీద దాదాపు ఎకరానికి వచ్చేసి 60-70 వేల రుణమాఫీ సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఆ రుణమాఫీ సౌకర్యము ఈ మా 3 గ్రామాల ప్రజలకే నాకు తెలిసి రాష్ట్రంలోనే దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనే హుంసా, మందన, కాజాపూర్ గ్రామాల రైతు సోదరులకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.